హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనం అనుకోకుండా ఏదైనా యాప్ డిలీట్ చేసామనుకోండి, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ మనం పిల్లలకు మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసో తెలియకో ఒక యాప్ని అయితే లేదంటే 2-3 యాప్స్ని అయితే వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. సో ఇటువంటి యాప్స్ని కూడా మనం ఎలా రికవర్ చేసుకోవాలనే విషయం నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్లో బ్యాకప్ అండ్ రీస్టోర్ అని కొట్టండి ఫ్రెండ్. సో కొట్టిన తర్వాత మీకు ఇక్కడ 4th యాప్ చూడండి, బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డైరెక్ట్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ అయిన దాని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇదైతే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్. సో ఫస్ట్ అయితే ఆ పర్మిషన్స్ అన్నీ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఈ యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ యాప్ని అయితే డిలీట్ చేయదలుచుకున్నారో ఒక యాప్ని అయితే డిలీట్ చేయండి ఫ్రెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐబీ స్మార్ట్ రిమోట్ అని ఉంది కదా, ఈ యాప్ని అయితే నేనైతే డిలీట్ చేసి దాన్ని ఎలా రికవర్ చేస్తానో ఒకసారి చూడండి. సో ఈ యాప్ మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్రింద చూడండి గూగుల్ డ్రైవ్ అంటుంది. సో ఇది గూగుల్ డ్రైవ్లో సేవ్ చేయాలా లేదా బ్యాకప్ అని అడుగుతుంది. బ్యాకప్ అంటే మన మొబైల్లో అది బ్యాకప్ అయి ఉంటుంది ఫ్రెండ్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాకప్ అనే దాని మీద ట్యాప్ చేస్తాను ఫ్రెండ్. సో ఇది మన మొబైల్లోకి అయితే బ్యాకప్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఇది 100% బ్యాకప్ అయిపోయిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్ అన్న ఐటమ్ అని వచ్చింది. సో ఇదైతే ఎక్కడ స్టోర్ అయిందనే విషయాన్ని నేను మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఒకసారి మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి యాప్ బ్యాకప్ రీస్టోర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి ఆర్చీవ్డ్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్, చూడండి ఐబీ స్మార్ట్ రిమోట్ యాప్ అని. సో మీరు దీనికంటే ముందు ఏం చేస్తారంటే ఆ యాప్ని డిలీట్ చేసి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తానో ఒకసారి చూడండి. బ్యాక్ వచ్చేసేయండి. సో ఇదిగో ఫ్రెండ్ ఐబీ స్మార్ట్ రిమోట్ కదా, దీన్ని ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తాను ఫ్రెండ్. ఓకే, అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైల్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి యాప్ బ్యాకప్ రీస్టోర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఆర్చీవ్డ్లోకి వెళ్ళండి. ఇది ఆల్రెడీ ఇక్కడ బ్యాకప్ అయిపోయి ఉంది ఫ్రెండ్. సో దీన్ని మళ్ళీ నేను ఎలా ఇన్స్టాల్ చేస్తానో చూడండి. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు నేను ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్. ఇక్కడ డన్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇదైతే మళ్ళీ రీస్టోర్ అయిందా లేదనేది నేను చూపిస్తాను ఫ్రెండ్. ఇదిగోండి ఫ్రెండ్, ఇది రీస్టోర్ అయిపోయింది. సో ఇలా కాకుండా మళ్ళీ ఇంకొక పద్ధతిలోనైతే మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్. సో దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ 3 లైన్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి మై యాప్స్ అండ్ గేమ్స్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీ అని ఉంది, ఈ లైబ్రరీ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఈ లైబ్రరీలో చూడండి మన మొబైల్ మనం కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్. సో మనం ఇక్కడ నుండి కూడా ఇన్స్టాల్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఈ యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం అనుకోకుండా డిలీట్ చేసిన యాప్స్ కానీ లేదంటే మన పిల్లలు డిలీట్ చేసిన యాప్స్ కానీ ఎలా రీస్టోర్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు ఫ్రెండ్. సో ఇంతకంటే మీకు ఇంకా ఎక్కువ తెలిసినట్లయితే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.